సంతనోతులపాడు పోలీస్ స్టేషన్కి నేను వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు కూడా కావస్తుంది. ఈ 2 సంవత్సరాల పరిధిలో శాంతి భద్రతల విషయంలో కానీ చాలా మెరుగ్గా పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ పెద్ద పెద్ద ఇష్యూస్ కానీ ఏం లేవు. అలా కూడా క్రైమ్ రేటు చాలా తగ్గించున్నాము. క్రైమ్ రేటు దొంగతనాల విషయంలో కూడా లాస్ట్ ఇయర్ 77% రికవరీ ఉందండి. దొంగతనాల విషయంలో మన నైట్ బీట్స్ కానీ వెహికల్ చెకింగ్స్ కానీ మనం సస్పెక్ట్ని చెకింగ్ చేయటం విషయంలో కూడా మా ఎస్పీ గారు హర్షవర్ధన్ సార్ ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్ ప్రకారం డిఎస్పీ గారి గైడెన్స్ ప్రకారం ఎప్పటికప్పుడు ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ అన్ని విషయాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ మీటింగ్లు కలుగజేస్తూ ఆల్మోస్ట్ మండలంలో ఉన్న గ్రామాలు 18-20 గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే డ్రోన్ల ద్వారా సర్వేలెన్స్ చేయడం జరుగుతుంది. అట్లానే పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్స్ పెట్టాము మన దగ్గర బస్ స్టాండ్లో. ఆ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రజలను ప్రతి క్షణం అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఎవరు ఎలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి. అలాగని మహిళల విషయంకి వచ్చేతలకి వాళ్ళ హక్కుల విషయంలో కానీ వాళ్ళ పరిరక్షణ విషయంలో కానీ వాళ్ళ రక్షణ విషయంలో కానీ మేము ఎప్పుడూ అండగా ఉన్నాం. ఎక్కడ 112 కాల్ వచ్చినా కానీ 100 కాల్స్ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా అరెస్ట్ అవటం వాళ్ళ యొక్క సమస్యలను తీర్చడం జరుగుతుంది. అట్లానే ఈ గాంజా కొకైన్ డ్రగ్స్ లాంటివి కూడా మన మండలంలో ఎక్కడ కూడా ఇంత మటుకు ఈ 2 years ఒక్క కేసు కూడా రిపోర్ట్ కాలేదు. అలాంటివి ఉన్నా కానీ కంటిన్యూస్గా అరికడుతున్నాం. అట్లానే పబ్లిక్ బూజింగ్ ఆల్మోస్ట్ కంట్రోల్ చేస్తున్నాము. పబ్లిక్ బూజింగ్ బయట విడిగా కుర్రోళ్ళు తిరగటం ఆరు బయట అలాంటివి కూడా చాలా విధంగా కంట్రోల్ చేసాం. డైలీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నాం. అట్లాగనే ఈ గాంజా విషయంలో కూడా చాలా శ్రద్ధగా ఉన్నాం. ప్రతిరోజు ప్రతి వీక్లీ అవేర్నెస్ మీటింగ్లు వాళ్ళ యొక్క పరిస్థితుల గురించి తెలియజేయటం. నిన్న కూడా మన చెడ్డీ గ్యాంగ్ వచ్చారని చెప్తే మొత్తం మండలంలో అన్ని సరౌండింగ్స్ అవుట్కట్స్ ఎక్కడెక్కడైతే గుడిసెలు ఉన్నాయో కొత్తగా వచ్చి నివాసం ఉండే వాళ్ళని చెక్ చేయడం జరిగింది. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ రోడ్డు భద్రత విషయంలో చాలా యాక్సిడెంట్లు బాగా తగ్గించడం జరుగుతుంది. మనం రోడ్ల మీద ఫైన్లు వేసుకోవటం, హెల్మెట్ల గురించి అవేర్నెస్ చేయటం, మైనర్ డ్రైవింగ్, ఎవరైనా వైలేషన్ చేస్తే వాళ్ళ మీద ఫైన్లు వేయటం లేదా వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం. అట్లనే మన ఎస్పీ గారు మిర్రర్స్ కూడా మన ప్రొవైడ్ చేస్తున్నారు. మన మండలంలో 3-4 చోట్ల మిర్రర్స్ కూడా పెట్టి ఉన్నాం. దానివల్ల యాక్సిడెంట్లు తగ్గించడం, స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నాము. అక్కడ బ్రిడ్జి కూడా రెడీ చేయించాము. అన్ని చోట్ల కూడా చాలా కంటిన్యూస్గా అవేర్నెస్ ప్రోగ్రాలు, పేపర్ యాడ్లు ఇస్తున్నాము. సైబర్ క్రైమ్ ద్వారా ఎవరు కూడా సైబర్ క్రైమ్ బారిన పడకూడదని చెప్పేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి అవేర్నెస్ చేస్తూ పేపర్లో ఇస్తూ అన్వాంటెడ్గా కాల్స్ వచ్చినా వాళ్ళని ఏదన్నా మోటివేట్ చేసి ఓటీపీ నెంబర్లు చెప్పమన్నా కానీ చెప్పనీయకుండా చూసుకోవడం అలాంటివి చేస్తున్నాం. ఓవరాల్గా అయితే ఈ 2 yearsలో బ్యాంకుల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రాలు పెట్టాము. వాళ్ళకు కూడా ఎవరైతే బల్క్ అమౌంట్ తీసుకెళ్లే రైతుల గురించి కానీ వాళ్ళకు కూడా తెలియజేసి ఇలాంటివి ఏమి లేకుండా దొంగతనాలు జరిగే అవకాశం ప్రివెన్షన్ బెటర్ దన్ క్యూర్ అన్నారు. ముందుగానే జరగకుండా ప్రివెన్షన్ అవేర్నెస్ ప్రోగ్రాలు కలిగజేయటం మా అవైలబిలిటీలో జరుగుతుంది. ప్రజలు కూడా చాలా అప్రమత్తం అయ్యి మన క్రైమ్ రేట్ కూడా చాలా బాగా తగ్గించున్నారు. ఎలాంటి పెద్ద ఇష్యూస్ అయితే ఏమి. థ్యాంక్ యూ వెరీ మచ్.